హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రేట్ లైన్ మీద కొన్ని ఫార్ములాస్ చూద్దాం. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ద యాంగిల్ బిట్వీన్ ద టూ స్ట్రేట్ లైన్ ఏఎక్స్ a1x plus b1y plus c equals to 0 and a2x plus b2y plus c is equals to is cos theta is equals to mod of a1 a2 plus b1 b2 by under root of a1 square plus b1 square into under root of a2 square plus b2 square. Angle between two straight lines ఇచ్చేసి యాంగిల్ ఫైండ్ చేయమంటే ఫార్ములా ఏంటి? cos theta is equals to mod of a1 a2 plus b1 b2 by under root of a1 square plus b1 square into under root of a2 square plus b2 square. Next formula వచ్చేసి the equation of the straight line which is parallel to ax plus by plus c equals to 0. The equation of the straight line which is parallel to అంటే equation of straight line ఫైండ్ చేయాలి which is parallel to ax plus by plus c equals 0. దీనికి ఈక్వేషన్ వచ్చేసి ax plus by plus k is equals to 0. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్. ఇంతకుముందుకు ప్యారలల్ అయిపోయింది కదా, ఇప్పుడు పర్పెండిక్యులర్ అయితే bx మైనస్ ay ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ 0. సేమ్ కానీ ఇది ఇటు వెళ్తుంది, అంటే ఏ నెక్స్ట్ వస్తుంది, బి ఫస్ట్ వస్తుంది, మధ్యలో మైనస్ వస్తుంది. bx మైనస్ ay ప్లస్ k ఈక్వల్స్ టు 0. ఇది పర్పెండిక్యులర్ అయితే. నెక్స్ట్ ద కండిషన్ ఫర్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్. టూ లైన్స్ ఇచ్చేసి అవి రెండు పర్పెండిక్యులర్ అంటే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు -1 ఆర్ a1 a2 ప్లస్ b1 b2 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఏమో ద కండిషన్ ఫర్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్. టూ లైన్స్ ప్యారలల్ అయితే m1 ఈక్వల్స్ టు m2 అండ్ a1 b2 మైనస్ a2 b1 ఈజ్ ఈక్వల్స్ టు 0. పర్పెండిక్యులర్కి ప్యారలర్కి డిఫరెన్స్ m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు -1, ఇక్కడ ఇది m1 ఈజ్ ఈక్వల్స్ టు m2. ఇది a1 a2 ప్లస్ b1 b2 ఈక్వల్స్ 0, ఇక్కడ a1 a2 మైనస్ a2 b1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏబి కాంబినేషన్ ఉంటుంది ప్యారలల్లో. పర్పెండిక్యులర్ ఏ మాత్రం సపరేట్గా, బి సపరేట్గా. నెక్స్ట్ ద యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఇఫ్ వి నో స్లోప్ ఆర్ m1 అండ్ m2. అంటే మనకి స్లోప్ తెలుసు m1 m2. యాంగిల్ ఆఫ్ టూ లైన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా వచ్చేసి tan theta ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. యాంగిల్ ఫైండ్ చేయమని చెప్పేసి టూ స్ట్రేట్ లైన్ స్లోప్ అనేది ఇస్తే ఇట్లా ఫైండ్ చేయాలి. తర్వాత ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ అండ్ ax ప్లస్ by ప్లస్ c1 అండ్ ax ప్లస్ by ప్లస్ c2 ఈజ్ ఈక్వల్స్ టు 0. డిస్టెన్స్ ప్యారలల్ లైన్ మధ్యలో డిస్టెన్స్ ఎట్లా ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఏంటి? మోడ్ ఆఫ్ c1 మైనస్ c2 బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది ప్యారలల్ లైన్స్కి ఫార్ములా. అంటే ప్యారలల్ లైన్స్ ఉండి డిస్టెన్స్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఏంటి? మోడ్ ఆఫ్ c1 మైనస్ c2 బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, ద లెంత్ అండ్ ద డిస్టెన్స్. ఇక్కడ కూడా పర్పెండిక్యులర్ లైన్స్, రెండు పర్పెండిక్యులర్ లైన్స్ చేసి దాని డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏంటి? మోడ్ ఆఫ్ a x0 ప్లస్ b y0 ప్లస్ c బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 ఫర్ ద పాయింట్ ఏమని చెప్పి x0, y0 ఇచ్చాడు కదా. సో డిస్టెన్స్ ఏంటి? మోడ్ ఆఫ్ a x0 ప్లస్ b y0 ప్లస్ c బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ద ఏరియా ఆఫ్ ద parallelogram formed by the line. Parallelogram formed by the line. ఈ లైన్ 2 లైన్స్ 3 లైన్స్ టోటల్ 4 లైన్స్తోని parallelogram ఫామ్ అయితే అది ఏరియా, దాని ఏరియా ఆఫ్ ద parallelogram మనం ఫైండ్ చేయాలి. 4 ఈక్వేషన్స్ ఇచ్చి ఏరియా ఆఫ్ parallelogram అంటే ఇలా ఉంటుంది కదా, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఏరియా ఆఫ్ parallelogram ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ p మైనస్ q ఇంటూ r మైనస్ s బై bc మైనస్ ad. అంటే ఈ ఫస్ట్ 2 కాన్స్టెంట్స్ మైనస్ సెకండ్ 2 కాన్స్టెంట్స్ బై bc మైనస్ ad. ఇవి ఫార్ములాస్. నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్స్ చూద్దాము. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.